వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శామ్. ఫ్రెండ్స్, లైక్ చేసి అయితే వీడియో ఎండ్ వరకు చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. సో ఇంకా హౌస్లో అయితే ఫ్యామిలీ వీక్ అయితే స్టార్ట్ అయింది. సో మనకైతే ఈరోజు మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారు కదా. సో ఇంకా ఏ సీజన్లో అయితే ఇలా పెట్టలేదు టైమరు. సో బిగ్ బాస్ ఎంత టైం ఇస్తే ఆ టైంలో మాట్లాడి వెళ్ళేవారు. కానీ ఈసారి అయితే ఒక టాస్క్ హౌస్మేట్స్కి ఒక టాస్క్ పెట్టేసి అందులో విన్ అయిన ప్రకారము టైం అయితే ఇస్తారు. సో ఇంకా తనుజ గారు కెప్టెన్ కాబట్టి తనకైతే తన ఇష్టం ఉన్న టైంని ఎంచుకోవచ్చు. అయితే తనైతే 1 అవర్ అయితే తీసుకుంటారు. సో ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా 45 మినిట్స్ ఉంటాయి, 20 మినిట్స్ ఉంటాయి, 15 మినిట్స్ ఉంటాయి. సో ఉన్న మిగతా వాళ్ళకైతే టాస్క్ అయితే పెడతారు. అందులో సంజన గారికైతే ఏమీ ఉండదు. టాస్క్ ఫ్యామిలీ వీక్ లేదు కదా అని అయితే తననైతే సంచాలక చేస్తారు. సో ఇంకా రోప్ టాస్క్ అంటే నడుముకు చుట్టుకొని ఆ చిక్కుముడి తిప్పుకొని అయితే ఎవరు ముందుకు వెళ్తారో వాళ్ళకి 45 మినిట్స్ అంటే ఇమాన్యుయల్ గారు అయితే 45 మినిట్స్ అయితే విన్ అవుతారు. సో ఆ నెక్స్ట్ వచ్చేసి అయితే డిమాన్ పవన్ అయితే 30 మినిట్స్ అయితే విన్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి దివ్య గారు అయితే 20 మినిట్స్ అయితే విన్ అవుతారు. సో ఆ నెక్స్ట్ అయితే ఇంకా కళ్యాణ్ గారు అయితే 20 మినిట్స్ విన్ అవుతారు. కానీ ఆ 20 మినిట్స్ తను తీసుకోను అనేసి అంటారు. సుమన్ గారు అయితే చాలా అంటే తన హైటు సరిపోక తను వెనకబడి ఉంటారు. సో ఆ 20 మినిట్స్ అయితే సుమన్ గారికి ఇచ్చేది. కళ్యాణ్ గారు అయితే 15 మినిట్స్ అయితే తీసుకుంటారు. సో భరణి గారు అండ్ రీతుకి అయితే 15 మినిట్స్ అయితే వస్తుంది. సో ఇంకా ఓటింగ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ గారు అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. 36% అయితే ఓటింగ్ పడుతుంది. సూపర్ ఓటింగ్ అయితే పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ భరణి గారికి అయితే 22-23 ఆ పర్సెంట్లో ఇద్దరికి సేమ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో ఇంకా 4th ప్లేస్ వచ్చేసి డిమాండ్ ఫోన్ కూడా ఒక 13% అయితే పడుతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన గారికి అయితే ఒక 7% అయితే పడుతుంది. సో లాస్ట్ అండ్ మోస్ట్ డేంజర్ జోన్లో ఉంది దివ్య గారు అయితే ఒక 5% అయితే దివ్య గారికి ఓటింగ్ పడుతుంది. సో నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్